హాయ్ ఎవ్రీవన్, ఈ క్వశ్చన్ చూడండి. 2p ప్లస్ క్యూ వాల్యూ 19 ఇచ్చిండు. 8p క్యూ ప్లస్ క్యూ క్యూబ్ వాల్యూ 361 ఇచ్చిండు. సో మనకి ఈ ఫార్ములా ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే, ఇక్కడ మనకి క్యూబిక్ ఐడెంటిటీస్ ఉంటాయి. అవి ఏంటంటే ఆ ఫార్ములాస్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్, ఇది దేనికి ఈక్వల్? ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బీ. సో బేసిక్గా మనము ఈ వాల్యూ ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 2p, బీ ఈక్వల్ క్యూ ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు 2p, బీ ఈక్వల్స్ టు క్యూ అని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇది ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలో అర్థమవుతుంది. సో ఇదేమో 2p క్యూ ప్లస్ బీ అంటే ఎంత? క్యూ క్యూబ్. సో 2p హోల్ క్యూబ్ అనమాట. అది ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ అంటే ఎంత? 2p ప్లస్ క్యూ హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ అంటే ఎంత? ఇక్కడ 2p. సో మనకి 3 ఇంటూ 2p క్యూ వస్తుంది. మళ్ళీ ఏ ప్లస్ బీ అంటే 2p ప్లస్ క్యూ. సో ఇప్పుడు 2p క్యూబ్ అంటే ఎంత? 8p క్యూబ్. 8p క్యూబ్ ప్లస్ క్యూ క్యూబ్ అంటే 361. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. 361 ఈక్వల్స్ టు మళ్ళీ ఇక్కడ 2p ప్లస్ క్యూ అంటే ఎంత? 19 క్యూబ్. 19 క్యూబ్ మైనస్ ఇది 6p క్యూ ఇంటూ 2p ప్లస్ క్యూబ్ అంటే మళ్ళీ 19. సో ఇక్కడ మనం 19 కామన్ తీస్తే ఇక్కడ 19 ఈక్వల్స్ టు 19 స్క్వేర్ మైనస్ 6p క్యూ అని వస్తుంది. సో ఇప్పుడు మనకి 6p క్యూబ్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 19 స్క్వేర్ మైనస్ 19 అంటే ఎంత? 19 ఇంటూ 18. సో p క్యూబ్ వాల్యూ ఎంత వస్తుంది? 19 ఇంటూ 3, 6 3 18. సో p క్యూబ్ వాల్యూ మనకి 57 అని వస్తుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 57 అవుతుంది. సో 57 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. థ్యాంక్ యూ.